జనరల్‌గా క్యాన్సర్ వచ్చినప్పుడు ఏ ఇబ్బందులు వస్తాయి? లేకపోతే క్యాన్సర్ యొక్క ప్రెజెంటేషన్ ఎలా ఉంటదని అడుగుతున్నా. ఈ క్యాన్సర్‌లు చాలా డిఫరెంట్ ఉంటాయండి. ఈ ఒక్క క్యాన్సరు ఒక 30, 40 రకాలుగా ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. అంటే క్యాన్సర్‌ని గుర్తించడానికి చాలా రకాల కారణాలు ఉంటాయన్నమాట. అంటే కొన్ని సార్లు ఈ క్యాన్సర్ జస్ట్ బోన్ పెయిన్స్, ఎముకలు ఫ్రాక్చర్ అవ్వటం. ఇది 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత జనరల్‌గా చూస్తుంటాం అన్నమాట ఈ క్యాన్సర్‌ని. సో పెద్దవారిలో బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు కొన్నిసార్లు టెస్ట్ చేసినప్పుడు బోన్ సాంద్రత తక్కువ ఉంటుంది, లేకపోతే కాల్షియం తగ్గటం, ఎముక అరిగిపోవటం. కాకపోతే ఎముక అరిగిపోవడంతో పాటు ఎముక లోపల క్యాన్సర్ ఉన్నా కానీ కొన్నిసార్లు బోన్ ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. పెద్ద వయసులో చాలాసార్లు జలుబులు, దగ్గులు లేకపోతే ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. అలాంటప్పుడు కూడా ఈ క్యాన్సర్ ఉందని సస్పెక్ట్ చేయొచ్చు. కిడ్నీలు డ్యామేజ్ అయినప్పుడు, నరాలు తీపులు రావటం, కొన్నిసార్లు హార్ట్లో డ్యామేజ్ వచ్చి నడుస్తుంటే ఆయాసం రావడం, రక్తం తగ్గటం, కొన్నిసార్లు మోషన్లో ఇబ్బంది అవ్వటం, బరువు తగ్గటం, జనరల్గా బ్లీడింగ్ అవ్వటం అనేది కొంచెం తక్కువ కామన్ అనమాట ఈ మల్టిపుల్ మైలోమాలో. సో ఇలా రకరకాల ప్రెజెంటేషన్స్తో ఉంటుంది అనమాట. అందుకోసమే మనం పెద్ద వయసు వారికి ఎప్పుడైనా కానీ తెలియకుండా రక్తం తగ్గటం, లేకపోతే ఎముకలు ఫ్రాక్చర్ అవ్వటం, కిడ్నీలు డ్యామేజ్ అవ్వటం, బోన్ పెయిన్స్ రావటం, ఇలాంటి 4-5 మేజర్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం మల్టిపుల్ మైలోమా అని సస్పెషన్ అవ్వాలి. సో మల్టిపుల్ మైలోమా అని సస్పెక్ట్ చేసినప్పుడు దాని తర్వాత ఏం చేయాలంటే కొన్ని బేసిక్ టెస్ట్ చేయటం వల్ల నిజంగా అది ఉందా లేదా అని ఆలోచిస్తాం. దాంట్లో ముఖ్యమైనది హిమోగ్లోబిన్ శాతం తగ్గటం. రెండవది అన్నిటికన్నా ముఖ్యమైనది ఈఎస్ఆర్. ఈ ఈఎస్ఆర్ అనేది చాలా సింపుల్ టెస్ట్, ఒక 100 రూపాయలు అయ్యే టెస్ట్ అనమాట. ఇది 100 కన్నా ఎక్కువ దాటిందనుకో, చాలాసార్లు హిమోగ్లోబిన్ తక్కువ ఉండి ఈఎస్ఆర్ ఎక్కువ ఉందనుకో, అప్పుడు మల్టిపుల్ మైలోమా అని మనం సస్పెక్ట్ చేస్తాం. రెండవది మన శరీరంలో కాల్షియం ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం టోటల్ ప్రోటీన్, ఆల్బుమిన్, గ్లోబులిన్ ఇవి ఎలా ఉన్నాయి అని చూస్తాం. వీటిల్లో అబ్నార్మాలిటీ ఉంటే దాని తర్వాత మనం సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ అంటాం అన్నమాట. ఈ క్యాన్సర్లో స్పెషల్ ఏంటో తెలుసా, ఇది నిదానంగా పెరిగే క్యాన్సర్ అన్నమాట. అందుకోసం దీంట్లో ఈ క్యాన్సర్ కణాల్లో కొన్ని ప్రోటీన్స్, వేస్ట్ ప్రోటీన్స్, క్యాన్సర్ ప్రోటీన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటీన్స్ని మనం కొలవచ్చు. ఎన్ని గ్రాములు ఉంది, 1 గ్రామ్ ఉందా, 2 గ్రాములు ఉందా అని కొలుస్తాం అనమాట. అది ఎంత పడుకుంది అని చూస్తాం. సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ చేస్తాం, ఫ్రీ లైట్ చైన్ వచ్చి బీటా-2 మైక్రోగ్లోబులిన్ అని చేస్తాం అన్నమాట. ఇవి చేసిన తర్వాత క్యాన్సర్ గురించి కొంతమటుకు దాని నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్ ఎలా ఉంది అని చూస్తాం అనమాట. ఒకవేళ వేస్ట్ మెటీరియల్ కనుక ఉంది అంటే మనం దాన్ని అప్పుడు ఓకే, సో అయితే క్యాన్సర్ ఉందేమో అని ఆలోచించి ఎముకలో నుంచి చిన్న పరీక్ష చేస్తాం అనమాట. దీన్ని బోన్ మ్యారో టెస్ట్ అండి. బోన్ మ్యారో టెస్ట్లో నుంచి చేసి బోన్లో నుంచి కొంచెం బ్లడ్ మనం ఒక చిన్న పీస్ తీసుకుంటాం, ఒక 2 సెంటీమీటర్స్, ఒక అంగుళం సైజులో ఉన్న ఒక పీస్ తీసుకుంటాం. ఈ బ్లడ్ తీసి ల్యాబ్కి పంపించినప్పుడు దాంట్లో క్యాన్సర్ కణాలు ఎంత ఉన్నాయి, 10% కన్నా ప్లాస్మా సెల్స్ ఉంటే క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం ఆ 10% కన్నా క్యాన్సర్ కణాలు ఇంకా దాని నుంచి క్యాన్సర్ యొక్క వేస్ట్ మెటీరియల్ కానీ క్యాన్సర్ వల్ల కానీ ఏమైనా డ్యామేజ్ అవుతుందనుకో, అప్పుడు మనం దీన్ని మల్టిపుల్ మైలోమా అని డయాగ్నోస్ చేస్తాం. సో మల్టిపుల్ మైలోమా డయాగ్నోస్ చేసినప్పుడు ఇదే స్టేజ్లో ఉంది అని తెలుసుకోవటానికి, అట్ ద సేమ్ టైం ఎముక ఏమన్నా ఫ్రాక్చర్ అయిందో తెలుసుకోవటానికి ఫుల్ బాడీ స్కానింగ్ చేస్తాం. ఈ ఫుల్ బాడీ స్కానింగ్ని పెట్ సిటీ అంటాం అన్నమాట. ఈ పెట్ సిటీ స్కానింగ్ చేయడం వల్ల నార్మల్ సిటీ కన్నా దీంట్లో గొప్పతనం ఏంటంటే, నార్మల్ సిటీలో ఏమైనా డ్యామేజ్ ఉందా అని కనబడుతుంది అనమాట. ఈ పెట్ సిటీలో అది ఎంత మనకు డ్యామేజ్ ఉంది, ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, కొన్నిసార్లు గడ్డలు ఉన్నాయనుకోండి, ఆ గడ్డలు నార్మల్ గడ్డలా లేకపోతే యాక్టివిటీ ఉందా అంటే దాంట్లో నిజంగా పనిచేసే కణాలు ఉన్నాయి, లేకపోతే చనిపోయిన కణాలు. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మనం పెట్ సిటీ చేస్తాం అన్నమాట. ఆ పెట్ సిటీలో మనకేం తెలుస్తుందంటే బ్రతుకున్న కణాలు ఉన్నాయా లేకపోతే చనిపోయిన కణాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి పెట్ సిటీ కొంతవరకు ఉపయోగపడుతుంది అనమాట. సో పెట్ సిటీలో ఎక్కడెక్కడ బోన్స్ ఫ్రాక్చర్స్ అయినాయి, లేకపోతే అసలు ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేవా, లేకపోతే జస్ట్ కొంచెం అరిగిందా, బోన్ జనరలైజ్గా ఆస్టియోపీనియా ఉందా అని తెలుసుకుంటాం. దాని తర్వాత మనం ఈ క్యాన్సర్ కణాలు యొక్క డిఎన్ఏ దాని లోపల తీసి దాన్ని క్రోమోజోమ్స్, దాని తర్వాత డిఎన్ఏ మొత్తం టెస్ట్ చేస్తాం. ఇలా టెస్ట్ చేయడం వల్ల మనకి ఈ క్యాన్సర్ హై రిస్కా, లో రిస్కా, ఇంటర్మీడియట్ రిస్కా 3 రిస్క్గా డివైడ్ చేస్తాం అన్నమాట. ఆ డివైడ్ చేసిన దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అని మారుతాయి. ఒకప్పుడు మైలోమా ట్రీట్మెంటు కన్నా ఇప్పుడు మైలోమా ట్రీట్మెంట్ చాలా మెరుగైంది. మైలోమా యాక్చువల్గా ఒక 200 సంవత్సరాల క్రితం నుంచి డయాగ్నోస్ అయిందన్నమాట.
ఒకప్పుడు దీని లైఫ్ స్పాన్ జస్ట్ 3 years 4 years అని లెక్క పెట్టాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మైలోమా వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీంట్లో కీమో ఇమ్యునోథెరపీ వాడటం వల్ల మెరుగైన రిజల్ట్స్ ఉన్నాయని ఈ మధ్య బాగా అధ్యయనం జరిగింది. ఈ ఇమ్యునోథెరపీ వాడటం వల్ల లైఫ్ స్పాన్ పెరగటం, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గటం చాలా బాగా చూస్తున్నాం అనమాట. ఒకవేళ ఇమ్యునోథెరపీ కనుక మనం ఎఫోర్డ్ చేయలేకపోతే కీమోథెరపీలో కూడా రీజనబుల్గా గుడ్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. కీమోథెరపీ అండ్ కీమో ఇమ్యునోథెరపీ ఇప్పుడు ఫస్ట్ మైలోమా వచ్చిన పేషెంట్స్కి ట్రీట్మెంట్ వాడుతున్నాం. దీంట్లో ఇది 3 నుంచి 4 డ్రగ్గులు కలిపి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఒక 3 నుంచి 4 నెలలు ట్రీట్మెంట్ చేసిన తర్వాత జబ్బు ఎంత శాతం తగ్గింది అని చెక్ చేసుకుంటాం. మోర్ దెన్ 90% కనుక జబ్బు తగ్గిన తర్వాత సో మన ట్రీట్మెంట్ రీజనబుల్గా బాగానే జరిగింది అని మనం నెక్స్ట్ స్టెప్కి ఆలోచిస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఉన్న క్యాన్సర్ కణాలని 100 నుంచి లెస్ దెన్ 90% తీసుకొస్తాం అన్నమాట. కొన్నిసార్లు 99% కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ 1 to 10% క్యాన్సర్ కణాలని పూర్తిగా చంపేయడానికి మనం కన్సల్టేషన్ కీమోథెరపీ అని చేస్తాం అన్నమాట. ఈ కన్సల్టేషన్ థెరపీలో ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని చేస్తాం. ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే దీంట్లో పేషెంట్కి హైడోస్ కీమోథెరపీ ఇచ్చి దాని తర్వాత వాళ్ళ ఓన్ స్టెమ్ సెల్స్, ఆటోలోగస్ అంటే వాళ్ళ ఓన్ స్టెమ్ సెల్స్ ముందుగానే మనం కలెక్ట్ చేసి ఈ హైడోస్ కీమోథెరపీ ఇవ్వడానికి ముందు మనం వాళ్ళ నుంచి ఒక 4 రోజులు వాళ్ళ రక్త కణాలు పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి స్టెమ్ సెల్స్ అనేది కలెక్ట్ చేస్తాం. ఈ కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ని మనం స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత మనం హైడోస్ కీమోథెరపీ ఇస్తాం అన్నమాట. సో ఈ హైడోస్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కొంచెం టైం అయిన తర్వాత ఆ కీమోథెరపీ మన శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం కలెక్ట్ చేసిన ఈ స్టెమ్ సెల్స్ని పేషెంట్కి ఎక్కిస్తాం. ఇలా ఎక్కించిన తర్వాత మనం ఎక్కించిన సెల్స్ బాగా పెరిగి రక్త కణాలన్నీ ఉత్పత్తి చేయడానికి ఒక 2 వారాల నుంచి 3 వారాలు పడతాం. ఈ 2-3 వారాల తర్వాత ఆ పేషెంట్ని మనం డిశ్చార్జ్ చేస్తాం. ఇలా చేయటం వల్ల దీంట్లో క్యాన్సర్ కణాలు అనేది బాగా తగ్గుతాయి అన్నమాట. 99.99%, కొన్నిసార్లు 99% కన్నా ఎక్కువ తగ్గుతాయి అన్నమాట. కొన్నిసార్లు వీలైతే క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. 100% క్యాన్సర్ కణాలు చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇలా చేయటం వల్ల క్యాన్సర్ని మనం ఒక 5 ఏళ్ళు లేకపోతే 3 నుంచి రఫ్లీ 7-8 years, కొన్నిసార్లు బాగుంటే లైఫ్ టైం కూడా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం లేకుండా చేయొచ్చు. సో ఇలా ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళని సీరియల్గా ఒక 3 months 6 months ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఏమన్నా జబ్బు ఏమన్నా తిరగబడిందా, కొన్నిసార్లు లేట్గా ఒక 3 ఏళ్ళు లేకపోతే 5-6 ఏళ్ళ తర్వాత మళ్ళీ క్యాన్సర్ కణాలు కొంచెం కనబడచ్చు. అలా కనబడినప్పుడు మళ్ళీ వీళ్ళకి లో డోస్ కీమోథెరపీ లేకపోతే మెయింటెనెన్స్, కొన్ని హై రిస్క్ డిసీజులు ఉంటాయి అన్నమాట. అంటే జబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు మనం బాగా కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ జబ్బు రాకుండా ఉండటానికి చాలా తక్కువ మోతాదులో కీమోథెరపీ వాడతాం అన్నమాట లాంగ్ టర్మ్. ఇలా వాడటం వల్ల సో మల్టిపుల్ మైలోమా ట్రీట్మెంట్ చాలా మెరుగైంది. కాకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఏ క్యాన్సర్ అయినా ముందుగా జబ్బును గుర్తుపట్టి కరెక్ట్గా జబ్బు ఏ స్టేజ్లో ఉంది, లోనా, హైయా, ఇంటర్మీడియటా, ఇది ఏ స్టేజ్లో ఉందని తెలుసుకొని దానికి తగ్గట్టుగా స్టేజ్కి తగ్గట్టుగా మనం కీమోథెరపీలు వాడుకొని ఇమ్యునోథెరపీలు వాడి జబ్బుని బాగా కంట్రోల్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒకప్పుడు మల్టిపుల్ మైలోమా అని భయపడే జబ్బు ఇప్పుడు 10 నుంచి 15 సంవత్సరాలు బ్రతుకుతున్నారంటే మెడికల్ సైన్స్ చాలా ఎవాల్వ్ అయింది, చాలా ఇంప్రూవ్ అయింది అని చెప్పుకోవచ్చు. సో పెద్దవారికి ఎప్పుడైనా కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సో జస్ట్ ఇది నార్మల్ ఏజ్ వల్ల వచ్చిన ఇబ్బందులు అని కాకుండా ఒక బేసిక్ హెల్త్ చెకప్ చేయించుకోవటం వల్ల నిజంగా ఇంకేమన్నా కారణాల వల్ల ఇలా ఇబ్బంది పడుతున్నారా అని తెలుసుకుని వాళ్ళని నయం చేయొచ్చు. నేను ఒక 82 years old మేల్ అయిన మల్టిపుల్ మైలోమా అయిన జబ్బు, సివియర్గా బోన్ పెయిన్స్, బెడ్ మీదనే పడుకొని నడవటానికి వీలైన ఒక మనిషిని లాస్ట్ 3 సంవత్సరాలుగా ట్రీట్మెంట్ చేసి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాను. సో 80 ఏళ్ళు వచ్చేసరికి మనం ఏమనుకుంటాం, ఎందుకు ట్రీట్మెంట్ చేయటం, ఏముందిలే అని అనుకుంటాం. కాకపోతే ఆ ఫ్యామిలీ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. ఎందుకంటే అతని బాధను చూడలేకపోయారు, అన్ని రోజుల బాధ. సో చాలా సింపుల్ కీమోథెరపీ, చాలా సింపుల్ డోసులు ఇవ్వడం వల్ల ఆయన 3 years హ్యాపీగా వాళ్ళందరితో బతకగలిగారు. ఇంకో పేషెంట్ మల్టిపుల్ మైలోమా వచ్చి ఒక 7-8 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం మల్టిపుల్ మైలోమా వచ్చింది. దాని తర్వాత ట్రీట్మెంట్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేశారు.
దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 6-7 ఏళ్ళ తర్వాత మళ్ళీ జబ్బు వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఇమ్యునోథెరపీ చేసి మళ్ళీ సెకండ్ టైం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసిన. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఇప్పుడు 1 సంవత్సరం అయింది. తను చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా తన లైఫ్ని లీడ్ చేస్తుంది. సో మల్టిపుల్ మైలోమా అనగానే అపోహలు మాని కరెక్ట్ డాక్టర్ని కలవండి, బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ని కలవండి, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. ధన్యవాదాలు.